హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ ఆర్డినెన్స్ అసలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అమలు అవుతుంది. ఆర్డినెన్స్ గెలుస్తుంది, బీసీల కేసు గెలుస్తుంది. దీనికి న్యాయం ఉంది, ధర్మం ఉంది, చట్టబద్ధత ఉంది, రాజ్యాంగ పద్ధతి ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, చట్టబద్ధత ఏర్పడ్డది. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము రాజ్యాంగం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు 50% క్యాప్ తీసేసింది సీలింగ్, ఎప్పుడు అగ్రకులాల రిజర్వేషన్ అప్పుడు. అదేవిధంగా కులాల వారి లెక్కలుంటే పెంచుకోవచ్చని అనేక జడ్జిమెంట్లలో చెప్పింది. బీసీ కమిషన్లు కూడా, మండల్ కమిషన్, కాకా కలేర్కర్ కమిషన్, కంట్రీలో ఇప్పటివరకు వచ్చిన 270 బీసీ కమిషన్లు కులాల వారి లెక్కలు తీయాలి, దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాజ్యాంగబద్ధంగా నియమించిన బీసీ కమిషన్లే సిఫార్సు చేశాయి. ఇన్ని కోణాలల్లో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ కేసుకు అనుకూలమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి కేసు గెలుస్తుంది. బలం ప్రభుత్వం యొక్క నిర్ణయం. అనేక కేసుల్లో సుప్రీంకోర్టులు కూడా చట్టం గొప్పదా, ప్రభుత్వం గొప్పదా, అసెంబ్లీ చట్టసభలు గొప్పవా, కోర్టులు గొప్పవా అన్నప్పుడు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలే గొప్పవని చెప్పారు. కాబట్టి చట్టసభలలో పాస్ అయినాయి, కోర్టులు కూడా అనుకూలంగా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం ఈ కేసు గెలుస్తుంది. గెలవకపోతే తప్పనిసరి పెద్ద యుద్ధమే జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఈరోజు అక్కడ ధర్నా చౌక్ వద్ద వారు మీటింగ్ పెట్టడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. సో వారు మాట్లాడుతూ ఆర్డినెన్స్ వల్ల మరోసారి బీసీ ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని కూడా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కానీ హైకోర్టు తీర్పు సెప్టెంబర్ 31 లోపల పెట్టమన్నది. కేంద్రంలోనేమో కులాల వారి లెక్కలు తీయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు వారి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే కులాల వారి లెక్కలు వస్తేనే జాతీయ స్థాయిలో పాలసీ రూపొందిస్తారు. అప్పుడు దీనికి పరిష్కారం వస్తుంది. ఒక్క స్టేట్ కోసం జాతీయ పాలసీ నిర్ణయం జరగదు, లెక్కలు కూడా లేవు తీసుకుందామంటే. కాబట్టి టైం పడుతుంది. ఈలోగా కోర్టు 31లో పెట్టాలన్నది. ఇప్పుడు అట్లా పెట్టాలంటే ఎంత పెట్టాలి? 20. ఈ 20 ఎవరు పెట్టిండ్రు? గత ప్రభుత్వం 20కి తగ్గించింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు దీన్ని 42కి పెంచాలంటే ఇంతకంటే మంచి పరిష్కారంతో లేదు. 42కు చట్టం చేసింది, అసెంబ్లీలో పాస్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసి జీవో తీసి పెడుతుంది. ఇది గెలుస్తుంది కూడా. ఇదే టైంలో బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీజేపీ పార్టీ తరఫున ఇవ్వడం కష్టమని చెప్తా ఉన్నారు. అంటే బీజేపీ పార్టీ ఆలోచించడం లోపల ఒక అంశం, కీలకమైన అంశం ఉంది. బీసీల్లో నిజమైన బీసీలు, చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రహ్మణుడు, గౌడ, ఈ గొర్రెకాపులు, నేతగా, వీళ్ళు బీసీలు. నవాబులు, పాదుషాలు, రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు బీసీ బ్రాండ్ పెట్టుకొని వచ్చి మాకు రిజర్వేషన్లు ముస్లింలు కావాలంటే దాన్ని వ్యతిరేకించడంలో అర్థం ఉంది కదా, తప్పు కాదు బీజేపీ అడిగే దానిలో. మరి అదే రోజు పేరు మీద వివరాలు ఇట్లా వీళ్ళు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్నారు తప్పని నేను కూడా సుప్రీంకోర్టులో కేసు వేసిన. మా బీసీల రిజర్వేషన్లు 4.5% తగ్గించి ముస్లింలకు ఇచ్చారు సోనియా గాంధీ అప్పుడు. నేను దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్టేపించి ఆపేపించిన. అందుకే బీసీ రిజర్వేషన్ 27 ఉన్నాయి, అది అట్టే పెండింగ్ ఉంది. ఆ జడ్జిమెంటు పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది, అప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుంది. బీసీలోంచి ముస్లింలను వేరు చేయాలని చెప్తారా? అది కాదు, వాళ్ళు ఉండడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుంది కదా. వాళ్ళు అన్నదాంట్లో న్యాయం ఉంది. చేతి వృత్తుల వాళ్ళు, చాకులోళ్ళు, మంగళోళ్ళు, ఒడ్డెరోళ్ళు, వంశరాజులు, సంచార జాతులు, బిచ్చాటన చేసే కులాలు, ఇసుంటిళ్ళకి రిజర్వేషన్లు పెడితే రాజ్యాలు వెళ్ళిన నవాబులు, వాళ్ళ కొన్ని వందల సంవత్సరాలు నవాబులు రాజ్యం వెళ్ళారు. మీరు రాజ్యాల ఇళ్ళతోటి మా చాకలోళ్ళు, మంగళోళ్ళు, ఇచ్చిన వంశరాజులు, వడ్డెరోళ్ళు పోటీ పడతారా అని న్యాయమైన ముచ్చట అన్నారు. అందుకే బీసీ లిస్టును సిస్టమేటిక్ చేయాలి. రానున్న రోజుల్లో 42% రిజర్వేషన్ ఒకవేళ రాకపోతే బీసీ సంఘాల కార్యాచరణ ఏమైపోతుంది? పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, వాయించి పెట్టి పడేస్తాం.
చివరిగా ఒకటే ప్రశ్న. మొన్న మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రమంతా ఒకటే జగడ నడుస్తూ ఉంది. సో తీన్మార్ మల్లన్నపై చేసిన దాడిని ఎలా చూస్తారు? అంటే తీన్మార్ మల్లన్నపై దాడి కంటే మొదలు తీన్మార్ మల్లన్న వ్యాఖ్య ఎందుకు వచ్చింది దాడి? వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన తీరు ఏదైతుందో అది కొద్దిగా అభ్యంతరకరమైనటువంటిది. అట్లా లేడీస్ మీద మాట్లాడము సమాజం లోపల అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఆయన దాన్ని సూత పదం అని చెప్పినా ఏది చెప్పినా అది అభ్యంతరకరమైన పదంగా సమాజం భావిస్తుంది. అట్లా వాడవలసింది కాదు. ఆయన వాడిండు. దాని మీద అనేక చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటారు కూడా. కానీ ప్రెస్ మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు, అభ్యంతరకరం. అది కూడా చివరిగా బీసీ ప్రజలకు ఏం చెప్తారు? ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రాబోతున్న తరుణం లేక మనం అనేక పోరాటాల తర్వాత, అనేక ఉద్యమాల తర్వాత మన భావాలను గమనించి ప్రభుత్వాలు 42 పెడుతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసం తెగించి పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. పోరాటం చేసి బీసీల సత్తా ఒకసారి నిరూపించుకుంటే ఇక అన్ని పార్టీలు భయపడతాయి, అన్ని ప్రభుత్వాలు భయపడతాయి. దీన్ని నిలబెట్టుకోకపోతే బీసీలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. కాబట్టి బీసీలంతా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం ఎట్లా తెగించి పోరాడినరో ఇప్పుడు కూడా అట్లా పోరాడాలని పిలుపునిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.